మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి ఒకటి కాదు రెండు పాటలు అంటున్నారు జనాలు. ఇదేదో గాసిప్ కోసం చెప్తున్న మాట కాదు, తమ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటున్నారు. మరి వారణాసి సినిమా ఖచ్చితంగా రెండు భాగాలంటూ ఆడియన్స్ బల్లగుద్ది చెప్పేంతగా చూపిస్తామంటున్న ఆ ప్రూఫ్స్ ఏంటి? డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ అంచనాల్ని సైలెంట్ బ్లాస్టింగ్ అప్డేట్స్ తో పీక్స్ కి తీసుకెళ్తున్నారు జక్కన్న. వారణాసి నగరంలో ఏర్పాటైన సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో మహేష్ బాబు సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్స్ లోకి వస్తుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు రాజమౌళి. ఇందుకు సంబంధించి షేర్ చేసిన స్పెషల్ పోస్టర్ తో సినిమా ఒకటే కాదు రెండు భాగాలు అనే చర్చ హాట్ టాపిక్ అయింది. మైథలాజికల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ అయోధ్య బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమా ఒకటి కాదు రెండు భాగాలు అంటున్నారు ఆడియన్స్. ఇందుకు సంబంధించి ప్రూఫ్స్ రివీల్ చేస్తున్నారు. ఎందుకంటే వారణాసి సినిమా టైటిల్ వీడియో ఈవెంట్ టైంలో విడుదల చేసిన పోస్టర్లో హ్యాష్-ట్యాగ్ తో గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ పేర్లని హైలైట్ చేశారు రాజమౌళి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో కేవలం గ్లోబ్ ట్రోటర్ ని మాత్రమే మెన్షన్ చేయడంతో టైమ్ ట్రోటర్ పేరుతో సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్తున్నారు జనాలు. గ్లోబ్ ట్రోటర్ హ్యాష్-ట్యాగ్ తో తెరకెక్కే వారణాసి ఫస్ట్ పార్ట్ లో మహేష్ బాబు ప్రపంచ అన్వేషకుడిగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులోనే అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ పై తెరకెక్కించిన అడ్వెంచరస్ ఎపిసోడ్స్ ఉంటాయట. గ్లోబ్ ట్రోటర్ గా ప్రయాణం మొదలుపెట్టిన మహేష్ కి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ నుంచి ఏర్పడే సమస్యలతో సెకండ్ పార్ట్ టైమ్ ట్రోటర్ కి లీడ్ అంటున్నారు. అయితే పార్ట్ 1 క్లైమాక్స్ గా మహేష్ శ్రీరాముడిగా కనిపించి గూస్ బంప్స్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. మరి వారణాసి సినిమా ఒకటి కాదు రెండు భాగాలంటూ ఆడియన్స్ చూపిస్తున్న ఈ ప్రూఫ్స్ పై రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ.